హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటో మిరియాల రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. రోజు చేసుకొని తిన్న అస్సలు బోరు కొట్టిన వాటిల్లో ఈ టమాటో రసం ఒకటి. మీరైతే చాలా వెరైటీస్ ఆఫ్ రసంలో అయితే ట్రై చేసి ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి రసంని ట్రై చేయండి. ఇక వేరే సైడ్ డిష్ ఏవీ లేకుండానే ఒట్టి రసంతోనే అన్నం మొత్తం లాగించేస్తారు. సో అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో బాగా పండిన టమాటోస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 2 టమాటోస్ని తీసుకున్నాను. వీటిని ప్యూరీ లాగా చేసుకోవాలి. మీరు మిక్సర్ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఒక 2 పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని అయితే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రసంలో చింతపండు పులుసు అనేది మెయిన్ థింగ్ అనమాట. సో పులుపు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే రసం అనేది పులుపు ఎక్కువ ఉన్నా బాగోదు అండ్ అలాగే కొంచెం తగ్గినా కూడా బాగోదు. ఇలా చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్, పులుపు సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు కొంచెం చిటపడలాడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటో రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి రసం మరిగేలోపు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 4 లేదా 5 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే ఎంచక్క రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసేలోపు రసం కూడా మంచిగా బాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇలా మంచిగా మరుగుతున్నటువంటి రసంలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రసం పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని వెంటనే మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి రసంని మరిగించడం వల్ల రసం పొడిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రసానికి మంచిగా పడతాయి. ఇప్పుడు ఈ రసం అంతా మంచిగా మరిగిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే కొత్తిమీరని యాడ్ చేసుకోవట్లేదు, మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు. అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టమాటో మిరియాల రసం అయితే రెడీ. ఇలా ఒకసారి రసంని ట్రై చేయండి. ఇక వేరే సైడ్ డిష్ ఏవీ లేకుండానే ఒట్టి రసంతోనే అన్నం మొత్తం లాగించేస్తారు. సో అంత కమ్మగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.